ప్రజలేమో దేవుడు అంటున్నారు. హ్మ్. టికెట్లు ధరలు పెంచుతున్నారు కాబట్టే మేము ఇలాంటివి ఐబొమ్మ మూవీ రూల్స్ ఇలాంటి వాటిలలో మేము సినిమాలు చూస్తున్నాము అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కరెక్టే, కాదనట్లే. కానీ ఒక ఐబొమ్మ అనే ఒక యాప్ని ఎంచుకొని తను సినిమాలన్నీ కూడా స్కామ్ చేయడం అనేది పెద్ద సైబర్ నేరం అనే చెప్పుకోవాలి. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్గా మీరుండి తను చేసేది న్యాయమే అనేలాగా ప్రజలు చెప్పేదాన్ని మీరు ఆమోదిస్తున్నారనుకోవచ్చా? ఆమోదించడం అంటే మేడం చెప్తున్నాను కదా, లానే నమ్ముకొని వెళ్ళాలంటే అన్ని చోట్ల అవ్వదు. ఓకేనా? ఒక్కో చోట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆర్టీఓ రూల్స్ ఉంటాయి మనకి. వెహికల్ నడిపేటప్పుడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఏదైనా లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేయాలి. అదే కొండలు ఎక్కేటప్పుడు పైకి, ఘాట్లు ఎక్కేటప్పుడు పైకి ఎక్కే వెహికల్ ఏమో రైట్కి, కిందకి దిగే వెహికల్ ఇటు మన లెఫ్ట్ సైడ్కి వస్తుంది. రాంగ్ వేస్ తీసుకుంటాయి. కానీ అన్ని చోట్ల లా అనేది వర్క్ అవ్వదు, అన్ని చోట్ల ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. మీరు చెప్పిన ఇప్పుడు అదే కాంటెక్స్లో ఒక్కోసారి మోరల్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజల్ని కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ డైరెక్ట్గా ఈ రకంగా చేస్తా, ప్రజల్ని పీల్ చేస్తా, బ్లడ్ మొత్తం రక్తం తాగేస్తా. అక్కడ లా వర్తించదా? అక్కడ రూల్స్ ఉండవా? అక్కడ మోరల్స్ ఉండవా?